హలో ఎవ్రీవన్, ఈరోజు బిగ్ టైమ్ బోబా అనే ఒక షాప్కి వచ్చేసాము. ఇక్కడ బోబాసే కాదు ఇంకా వేరేవి కూడా అమ్ముతూ ఉంటారు. అండ్ నేను క్విక్గా ఈ షాప్ టూర్ అనేది చూపిస్తాను. ఇక్కడ చాక్లెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండీస్, ఇవన్నీ ఇలాంటి షాప్కి అయితే పిల్లల్ని అస్సలు తీసుకురామాకండి. అయిపోతాయి మీ జేబులో డబ్బులన్నీ ఫసక్ అవుతాయి. ఎందుకంటే ఒక ఐటమ్ అమ్ముతున్నా ఒక ఐటమ్ అమ్మట్లేదని కాదు, చాలా అమ్ముతున్నా. అండ్ ఇక్కడ చూసారా, మన చిన్నప్పుడు తినే నిమ్మతోనలు కూడా ఉన్నాయి. నాకు అవి చూడంగానే ఒక్క సెకండ్ నేను బ్యాక్కి వెళ్ళిపోయాను. అంటే ఆ మెమరీస్ అన్నీ ఒక్క సెకండ్ గుర్తొచ్చాయి. అండ్ ఇక్కడైతే గోడల మీద పెయింటింగ్ చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ చాలా రకాలు అమ్ముతున్నారు. అండ్ ఈవెన్ కూల్ డ్రింక్స్ కానీ అట్లా. అండ్ ఇక్కడ బోబా విషయానికి వస్తే ఇక్కడ ఒక బాబు చేస్తున్నాడు. నాకు ఆ బాబుని చూసి వాడి కంగారు చూడంగానే అబ్బా వీడు ఎట్లా చేస్తాడు అని ఒక డౌట్ ఉంది. ఎందుకంటే నేను బోబానే చాలా తక్కువ తాగుతాను, అది కూడా నాకు మంచిగా అనిపిస్తేనే తాగుతాను. చూడాలి ఎట్లా చేస్తున్నాడో అనిపించింది. అండ్ కానీ పాప నిజంగా చాలా బాగా చేశాడు. నేనేంటంటే ఈసారి ఇంకొక కొత్త ఫ్లేవర్ ఏమైనా ట్రై చేద్దామని అనుకున్నాను, ఎప్పుడులా కాకుండా. అండ్ నేను ఒక ఫ్లేవర్ ట్రై చేశాను, మా హస్బెండ్ ఒక ఫ్లేవర్ ట్రై చేసినారు. అండ్ ఇద్దరిలో ఎవరిది బాగుందనేది నేను లాస్ట్కి మీకు చెప్తాను. అండ్ షాప్ విషయానికి వస్తే ఇక్కడ ఓన్లీ బోబా ఒక్కటే కాదు, నూడిల్స్ అవి కూడా పెడుతున్నారంట. అవి ఎక్కువ ఇక్కడ అమెరికన్స్ బాగా తింటారని అంటున్నాడు ఆ బాబు అయితే. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. నేను అసలు పిక్ చేసుకోవడానికి నేను చాలాసేపు ఆలోచించాను. అండ్ ఆ బాబా అయితే మంచిగా చేశాడు. నేను చూసి అమ్మో ఎట్లా చేస్తాడో ఏమో అనుకున్నాను. కానీ ఇక్కడ మనకి అది చూసారా, ఫుల్ లైటింగ్స్ అలా పెట్టేసి చాలా బాగా అనిపించింది నాకైతే షాప్ కూడా. అండ్ ఈ షాప్లో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ అలాంటివన్నీ పెట్టాడు, హెయిర్ బ్యాండ్స్. ఇక్కడైతే స్పెట్స్ ఇవి కూడా పెట్టారు. నాకైతే ఏంటో అంటే అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి అనిపించింది. అండ్ పిల్లలు వస్తే నేను చెప్పాను కదా షాప్కి పిల్లలు వద్దని, ఇక్కడ ఆడుకునే చిన్న చిన్న మిషన్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ఇక్కడ యూఎస్లో ఏంటంటే పిల్లలకి ఇలాంటివి బాగా ఆడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు చెప్తాను, మా హస్బెండ్ తీసుకుంది అయితే బ్లూబెర్రీ ఫ్లేవర్, నేను తీసుకుంది మ్యాంగో ఫ్లేవర్. నాకైతే బ్లూబెర్రీ ఫ్లేవర్ అస్సలు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. మేబీ మా హస్బెండ్కి అయితే బాగుంది అని అన్నాడు, కానీ తను కూడా కొంచెం షుగర్ తక్కువ వేసుకున్నాడు, అందుకోసమే నాకు అంత అనిపించలేదు. అండ్ మ్యాంగో ఫ్లేవర్ అయితే అండి నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగా అనిపించింది. అండ్ మీకు బోబాలో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టమని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేనైతే అట్లా ఆ రోజు బోబాని ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాము. మీరు ఈరోజు ఏం చేశారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే, బాయ్ బాయ్.